అడిగిన డబ్బు మా బాబా బాబా అనం పోలేదు, మైకం అంతే. కట్లే పండ్రా. మార్కెట్లు లారీలు అంటూ శ్రమపడే కంటే కదలకుండా చేసే ఈ కందు వడ్డీ వ్యాపారం చాలా బాగుంది. రేయ్ కట్లేపగా, అరగంటలో 5 లక్షలు తీసుకొచ్చావంటే నువ్వు బాగా డబ్బును వాడివే. ఇంకో 5 లక్షలు కావాలి, తీసిరా. ఇది చాలా అన్యాయం. అన్యాయమా? వడ్డీ వసూలు చేయడానికి 5 సుమోలు, 50 మంది రౌడీలు, మటన్ బిర్యానీ, మనిషికి ఒక ఆఫ్, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే న్యాయంగా ఉంటే కుదరదు. వెళ్ళు 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 వెళ్ళి త్వరగా తీసుకొచ్చి. నేను ఎవరో తెలుసా? నా పదంటూ తెలుసా? నా మీసాలు రెచ్చగొట్టకు. త్వరగా 5 లక్షలు తీసుకొచ్చే. వెళ్ళు. బాబు నువ్వేంటి ఇక్కడ? మీకేదో సమస్యని. వద్దు బాబు, తప్పుగా మాట్లాడుతున్నారు. డబ్బు వెంటనే రెడీ చేయ. పద. నన్ను ప్రయత్నించమంటారా? వద్దు వద్దు, చాలా చెడ్డవాళ్ళ ఉన్నారు. అయ్యో అన్నయ్యని మీరు కొంచెం తక్కువగా అంచనా వేశారు. ఆయన పవర్ ఏంటో మీకు తెలియదు. ఒకే ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. అయ్యో వద్దు, నాకు అవకాశం ఇవ్వండి. ఒకే ఒక అవకాశం అండి. మీ స్టైల్లో కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. వీరభద్రం కులాసారా? నా పేరు వీరేందర్. నీ 2 చేతులు మెలిపెట్టి ఒక్క తన్ను తన్నేననుకో, వెన్నెముక విరుగుతుంది. వీరేంద్ర నాకు ఇచ్చింది పంచింగ్ ఐటమా? నీ చేతులు మాత్రం నా చేతుల్లో ఉంటాయి. బాబు ఆయన అన్నయ్య ఆ మేసాలైట్ చేతులు పట్టుకుని ఇవి కాళ్ళు అనుకోండి బాబు అంటూ దీనంగా వేడుకుంటుంటే వాడి మొగం చూసారా? మన్ను తిన్న పాములా ఉంది. ఒక్క గుద్దు గుద్దేననుకో, గుండె పగిలి చస్తావు. అయ్యా అన్న ఇప్పుడేం చెప్తున్నాడంటే నీకు మనసు లేదా అని అంటున్నా. కరెక్ట్ గా పట్టేశారు. నీ 2 కాళ్ళని 4 ముక్కలుగా నరికాననుకో, ఊరూరు తిరిగి తప్పులు చేయవు కదా. కంట తడి పెడుతున్నాడు ఏమిటి వాడు? అన్నయ్య రిక్వెస్ట్ చేయడం మొదలెడితే అనకొండ కూడా ఏడుస్తుందండి. ఇంకి గొట్టంగడో లెక్క. తెలియక తప్పు చేశాను. ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను క్షమించండి అయ్యా. నువ్వు వచ్చినట్టు మాట్లాడేశాను. ఇప్పుడే అర్థమైంది హీరో ఎక్కడా, విలన్ ఎక్కడా అని. ఇదిగోనండి మీ డబ్బు. ఈయన పంపించొస్తానండి. సార్ రండి. చిట్టి, మీ ఊరి చుట్టుపక్కల ఉండకూడదన్నారు. ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చేశారు. మీకు నార్త్ ఇండియా వచ్చే ఐడియా ఏమైనా ఉందా? చలో నార్త్ ఇండియా. అన్నయ్య ఆయన వదిలేసారా? ఆయనకేం కాలేదు. కంగారు పడకమ్మా, మీ ఆయనకి ఏమీ కాలేదు. స్పృహ తప్పాడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ నాకు చెప్పకమ్మా, వీరేంద్రకి చెప్పాలి. సార్ నేను ఈ రోజు 3 చోట్ల స్పాట్ పెట్టాం. తప్పించుకోవడం వల్ల కాదు. కత్తికో కండగా నరికేయండి. శరీరం ఆనవాలు తెలియకుండా మట్టిలో కలిసిపోవాలి.